అంటే ఇప్పుడు చైనా పైకి వచ్చే ముందు రెండే సూపర్ పవర్స్ ఉంది. ఒకటేమో అమెరికా, రెండోదేమో రష్యా. Yeah. రష్యా కూడా సూపర్ పవర్ అయ్యేసరికి చాలా టైం పట్టింది, ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ లో బాగా చితికిపోయింది. దాని తర్వాత ఇండియా రష్యా రిలేషన్షిప్ మీరు చూస్తే ఈ గత 77 ఏళ్లలోని క్యూబన్ మిసైల్ క్రైసిస్ తీసుకోండి, లేకపోతే ఇండో చైనా వార్ తీసుకోండి, ఇండో పాక్ వార్ తీసుకోండి, లేకపోతే ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా కూడా ఇండియా రష్యా రిలేషన్స్ బాగా ఉన్నాయి. సరే మనం అనుకోవచ్చు ఏమిటంటే దెర్ ఆర్ పర్మనెంట్ దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్. No. సో మనం ఇప్పుడు అమెరికా మనకి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంది. ఇప్పుడు 71 యుద్ధంలోని కిసింగర్ నిక్సన్ కలిసి ఇందిరాగాంధీని అసలు చాలా దూషించారు. అప్పుడు మనకి ఏమిటంటే అమెరికా 7th ఫ్లీట్ పంపించినప్పుడు రష్యా సబ్మరీన్స్ పంపించి బే ఆఫ్ బెంగాల్లో మన ఆదుకుంది. అవును. లేకపోతే మనది ఈస్ట్ పాకిస్తాన్ లో మన క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ గా అయ్యేదా? సరే, అది పక్కన పెట్టండి. రష్యాకి మనకి సంబంధాలు డిఫెన్స్ సంబంధాలే కాదండి. రష్యా మనకి ఏమిటంటే పెట్రోలియం ఎక్స్ప్లోయిటేషన్ లో మనకి ఓఎన్జీసీ ద్వారా మనకి చాలా సహాయం చేసింది. అది కాకుండా హెవీ ఇండస్ట్రీస్, స్టీల్ ప్లాంట్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ కానీ చాలా మనకి సహాయం చేసింది. ఏది ఇప్పుడు ఈ రోజు కూడా నిన్న మరీ నొక్కి చెప్పారు. ఇది కులంలో అవును. యూనిట్ 1, యూనిట్ 2 కి మేము సహాయం చేస్తున్నాం, యూనిట్ 3 కి, యూనిట్ 4 కి కూడా మేము సహాయం చేయడానికి సిద్ధమైనది. న్యూక్లియర్ అమెరికా- ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్ వీటి విషయంలో కూడా చాలా స్పష్టమైన అవగాహన ఉంది కదా. సో రష్యాని మనం అట్లాగా మనం పడేయడానికి వీలు లేదు. సరే, రష్యా ఏంటంటే చైనాతో ఇప్పుడు ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. బట్ మనం మర్చిపోకూడదు, రష్యా చైనా కూడా బార్డర్ వార్స్, వాళ్ళు యుద్ధాలు ఫైట్ చేసిన బార్డర్స్ లో. సరే, మనకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే మన రిలేషన్షిప్ విత్ రష్యా ఈజ్ నాట్ లింక్డ్ టు రష్యా రిలేషన్షిప్ విత్ చైనా. సో మన క్లియర్ గా ఉండాలి. కానీ ఇప్పుడు అమెరికాని మనం ఎక్కువ దాని తర్వాత డిఫెన్స్ వస్తే మరి MiG-21, MiG-25, MiG-29, సుఖోయ్ ఇవన్నీ రష్యా అనేది. అమెరికా మనకి ఏమి ఇచ్చింది? మనకి ఏమి ఇవ్వలేదు. మొన్నటికి మొన్న S-400లు పాక్ యుద్ధంలో, S-500 ఇప్పుడు తాజాగా S-400లు, దాని తర్వాత బ్రహ్మోస్ మనం తయారు చేస్తాం. బ్రహ్మోస్ ప్రత్యేకత ఏమిటంటే ఇండో రష్యన్ కొలాబరేషన్. అది అవును. బ్రహ్మోస్ ప్యూర్లీ ఇండియన్ కాదు. అవును, అవును. దాని తర్వాత ఇప్పుడు S-400లు మనకి మన యుద్ధంలో వాడాము, ఇంకా అవసరం ఉందంటే వాళ్ళు సుముఖంగా ఉన్నారు. కానీ ఇంకా S-500 కాలేదు. సో మన రష్యాని మనం అదేదో ఫేర్ వెదర్ ఫ్రెండ్ అని, ఎప్పుడైతే మనకి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు ఫ్రెండ్ గా ఉంటారు, ప్రతికూలంగా ఉంటే ఇది పరిస్థితులు వాళ్ళు మనకు ఉండరు అనేది, అది నేను అంత దీనిగా నమ్మను. ఎందుకంటే మనకి ఇటుపక్క చైనా, ఇటుపక్క పాకిస్తాన్, బోత్ ఆర్ న్యూక్లియర్ ఆర్మ్డ్ నేషన్స్. ఈ రెండు మనకి శత్రువు లేదు. అలాంటి పరిస్థితిలో మనకి ఒక సూపర్ పవర్ మనకి ఒక అండగా ఉండడం అనేది చాలా ముఖ్యం. చూస్తున్నాం ఇప్పుడు అమెరికన్ ఫారెన్ పాలసీ మీద ఒక స్థిరత్వం లేదు. అంతకుముందు నిక్సన్, ఇప్పుడేమో ట్రంప్ అయితే అసలు ఒక పక్క నుంచి ఏమో ఆయన మోదీని పొగుడతాడు, ఇండియానేమో దూషిస్తాడు. సో ట్రంప్ అనేది ఒక కరెక్ట్ గా మనకు ఒక ఫ్రెండ్ కాదు. సో మనకి రష్యాతో ఫ్రెండ్షిప్ అనేది మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, కానీ మనం వదులుకునే పని లేదు మనతో. కొంత అంటే ఒక టెక్నాలజీ విషయంలో అమెరికాతో పోల్చలేము రష్యా అని అన్నారు గిరిధర్ గారు. అంటే ఇంకా కొన్ని ఓల్డ్ మెథడ్స్, లేకపోతే ట్రెడిషనల్ కన్వెన్షనల్ మెథడ్స్లో ఉంది రష్యా. బట్ వేరేజ్ అమెరికా చాలా ఫార్ చాలా ఎదిగిపోయింది టెక్నాలజీలో. సో దట్ అమెరికా ఈజ్ ఈక్వల్లీ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అని. కానీ అమెరికాని మనం నమ్మలేం కదా. రష్యాని నమ్మినట్టు అమెరికాని నమ్మలేము. ఎందుకంటే రష్యా వ్యాపారంగానే చూస్తుంది, భారత్నైనా, ఇంకో దేశాన్నైనా. ఇప్పుడు ఏ ఫీల్డ్స్ లో అమెరికా ముందుంది, ఏ ఫీల్డ్స్ లో రష్యా ముందుంది. ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ ఉంది. స్పేస్ టెక్నాలజీలో రష్యా బాగా ముందుకుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అమెరికా ముందుకుంది. దాని తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీలో
డిఫెన్స్ ఇండస్ట్రీలో రష్యా అమెరికా కన్నా ఏమీ తక్కువ లేదు. ఇప్పుడు ఈ సుఖాయ్ 57 అడుగుతున్నారు ఇండియా. సుఖాయ్ 57 స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇది ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. Hmm. సో కొన్ని ఏరియాలో అమెరికా ముందు ఉంది. ఎస్, అమెరికాలో ఏమిటంటే ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు అందరూ దేశం వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తున్నారు. రష్యా అట్లా కాదు, రష్యన్స్ ఏవైతే చేసుకుంటున్నారో వాళ్ళు స్వయంగా చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏమిటంటే మొత్తం అమెరికా అన్ని ఫీల్డ్స్ లోనే రష్యా కన్నా ముందు ఉందని అనుకోవడం కొంచెం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. రష్యా కూడా స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీలో బాగా ముందుకుంది అమెరికా కన్నా. సో పుల్లారావు గారు, ఇప్పుడు ఇక్కడ చైనా, రష్యా, భారత్, మేబీ భారత్తో కంపేర్ చేస్తే రష్యా, చైనా ఏమన్నా ఒక అడుగు ముందు ఉన్నాయో మీరే చెప్పాలి. అంటే వరల్డ్ పవర్గా ఎదగాలి అని ఆస్పిరేషన్ 3 కంట్రీస్కి ఉంది. వాటికున్న జనాభా కానివ్వండి, లేకపోతే ఆర్థికంగా మనం ఎదుగుతున్న తీరు కానివ్వండి, రష్యా మనకన్నా కొంచెం టెక్నాలజీల్లో కానీ లేకపోతే డిఫెన్స్లో కానీ ముందు ఉండడం కానీ, చైనా ఇక తనే అమెరికాతో దాదాపుగా పోటీ పడుతున్నట్టు ఆల్రెడీ తను ఫీల్ అవుతున్న సందర్భం